హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈ మధ్యకాలంలో అందరికీ కూడా బ్లడ్ తక్కువ అవుతుంది, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువ అవుతుంది అని వినిపిస్తుంది కదా. దాదాపు చాలామందికి ఉంది. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటంటే మనము డైలీ తీసుకునే ఒక డ్రింక్, ఈ హెల్దీ డ్రింక్ మనం డైలీ మార్నింగ్ పరిగడుపున తీసుకున్నాం అనుకోండి, మనకు ఆటోమేటిక్గా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. మరి దీనికి ఏమేం కావాలో ఒకసారి చూద్దామా. ఫస్ట్ ఒక 3 డేట్స్ తీసుకున్నా నేను. 3 డేట్స్ను మనం దాన్ని చేసుకోవాలి, గింజలు తీసేయాలి. 10 బాదాంలు రాత్రి నానబెట్టుకొని పొట్టు తీసిన 10 బాదాంలు. ఇప్పుడు 2 అంజీర్లు, ఇవి కూడా మనం నైట్ అంతా నానబెట్టుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. అంజీర్ తోటి మనకు హిమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా పెరుగుతుంది, అలాగే డేట్స్ తోటి కూడా పెరుగుతుంది. అందుకోసమే వీటితోటి మనం జ్యూస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు వాటికి ఎగ్జాక్ట్లీగా 250 ml మిల్క్ తీసుకోవాలి, అంటే ½ లీటర్ పాలు ఖచ్చితంగా తీసుకోవాలి దీనికి. ఇప్పుడు చూద్దాం మనం వీటితో జ్యూస్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం మీకు. ఫస్ట్ బాదం వేసుకుందాము. తర్వాత అంజీర్ ఉంటుంది కదా, మనం నానబెట్టిన వాటర్తో సహా వేసుకోవాలి అంజీర్ని. కావాలంటే కట్ చేసుకొని వేసుకున్నా సరే, అవసరం లేదు, ఎందుకంటే మనకు నైట్ అంతా నానుతుంది కాబట్టి అట్లా వేసుకున్నా సరే. డేట్స్ మనం అందులో ఉన్న గింజలన్నీ తీసేసి డేట్స్ కూడా వేసుకుందాం. ఈ డేట్స్ను అంజీర్ తోటి మనకు బ్లడ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. 3 డేట్స్ వేస్తున్నా సరిపోతుంది మనకి, ఇక వేరే స్వీట్ అవసరం లేదు. డేట్స్ తోటి అంజీర్ తోటి మంచి మిల్క్ షేక్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇందులో మనము ఫస్ట్ సగం పాలు పోసుకుందాము. మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక మళ్ళీ సగం పోసుకుందాం. ఇప్పుడు ఒక 2 minutes మనం పట్టుకున్నాం కదా. ఇప్పుడు మిగతా పాలు, ఉన్న పాలు మొత్తం పోసేసుకుందాం. పాలు చల్లటియే పోస్తున్నా నేను. మనం ఇది చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగామనుకోండి, పిల్లలకు థిక్ షేక్ లాగా ఉంటుంది. చిన్నపిల్లలు ఎవరైనా బ్లడ్ తోటి లేక ప్రాబ్లం ఉందనుకోండి, ఇలాంటి మిల్క్ షేక్ చేసేయండి. అది సేమ్ మన బయట ఐస్ క్రీమ్ పార్లర్లో థిక్ షేక్ ఉంటుంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంటుంది టేస్ట్ కూడా. చూడండి, ఇప్పుడు మన అంజీర్ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది. నేను దీన్ని సర్వ్ చేసుకుంటున్నా. కావాలంటే మీరు దీనిపైన కొంచెం మన బాదాం, కాజు, పిస్తా ఇట్లాంటి చిన్న కొంచెం గార్నిష్ చేసుకున్నారనుకోండి, చూడ్డానికి కూడా బాగుంటుంది. పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తాగుతారు. ఇది పిల్లలని కాదు, ఎవరైనా తాగొచ్చు. మీరు ఒక 1 month తాగి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. మీకు నా ఈ అంజీర్ మిల్క్ షేక్ నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.